గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి విడదల రజని పరామర్శించారు. కురుపాం, అన్నపర్రు ఇలా వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్లో పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందన్న ఆమె సంక్షేమ హాస్టల్స్ ను పరిశీలించి లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. వరుసగా చూస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న చూసాము కురుపంలో ఇలాగే ఆ వెల్ఫేర్ హాస్పిటల్లో ఇద్దరు పిల్లలు ఏ విధంగా చనిపోయారు. అలాగే ఈరోజు చూస్తా ఉన్నాము ఇక్కడున్నటువంటి పిల్లలు ఏ విధంగా సిక్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు, చనిపోతున్నారు అనేది మనం చూస్తా ఉన్నాము. వరుసగా కూడా ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతా ఉంది. హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల అన్హైజీనిక్ కండిషన్ లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ ని క్లీన్ చేయకపోవడం, అక్కడ ఏదైనా ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల అక్కడ దోమలు రావడము, అక్కడ మురుగు పేరుకుపోవడము, అవి క్లీన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు. ఈ ప్రాబ్లం కి సంబంధించి 65 మంది సిక్ అయితే ఇప్పుడు ఈ రోజు 31 మంది ఈ జీజీహెచ్ లో ఉన్నారు. ఒకరు సీరియస్ గా ఉంటే ఎయిమ్స్ కి కూడా తీసుకెళ్లారు. ఆ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తేల్చలేదు. అసలు శాంపుల్స్ తీసుకున్నారా? ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా? పిల్లలంతా కూడా డయేరియా అని చెప్పేసి డైరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, బాగా డిహైడ్రేట్ అయిపోయారు, బాగా సిక్ అయిపోయారు. ఘటన జరిగి 4 రోజులైనా కూడా ఇంకా కూడా ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. అడ్మిట్ చేసిన 1 డే తర్వాత పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ కూడా 1 డే తర్వాత ఇచ్చారు. అంటే ఎంత బాధ్యతగా నడుపుతున్నారో మనకు అర్థమవుతుంది. ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదనేది అర్థమవుతా ఉంది.